గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. శరీరంలోని కీళ్ళు వ్యాధిగ్రస్తం కావటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. చేతి వేళ్ల కనుపులు, వెన్నుపూస తుంటి ప్రదేశం, కాలి బొటనవేలు తదితర ప్రదేశాలలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్ళలోని ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్ళు ఎక్కువగా అరుగుదలకు గురి కావటమే. వీటికి ప్రధాన కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి, సిమ్టమ్స్? ఆర్థరైటిస్ ఫస్ట్ మెయిన్గా చూసుకున్నట్లయితే ఇట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో మెయిన్గా ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటోయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ ఇవన్నీ మనం ఎక్కువగా చూస్తున్నాము. అది కాకుండా ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, లైక్ బర్సైటిస్ కానీ టెండనైటిస్, అంటే చుట్టుపక్కల ఆ జాయింట్ దగ్గర చుట్టుపక్కల ఉన్న ఏదైతే పార్ట్స్ ఉంటాయో అవి కూడా ఇన్ఫ్లమేషన్ అవ్వడాన్ని అది కూడా కొద్దిగా హెల్ప్ చేస్తుంది ఆస్టియో ఆర్థరైటిస్ లేదంటే రుమటోయిడ్ ఆర్థరైటిస్కి ల్యాండ్ అవ్వడానికి. సో మెయిన్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ఆస్టియో ఆర్థరైటిస్ అని కన్సిడర్ చేసుకున్నట్లయితే మెయిన్గా దీన్ని డీజెనరేటివ్ డిసీజ్ కిందకి కన్సిడర్ చేస్తారు. అంటే డీజెనరేటివ్ డిసీజ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి ఏజ్ పెరిగే కొద్దీ వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ మన బోన్స్ ఏవైతే ఉంటాయో యూజువల్గా ఇలా ఉండి మధ్యలో మనకి కార్టిలేజ్ ఉండి సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది. అది ఏంటంటే నార్మల్ మూమెంట్ ఎలా ఉండాలో దానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డ్యూ టు ఏజ్ ఫ్యాక్టర్ చాలా వేర్ అండ్ టేర్ అవ్వడం వల్ల, అంటే అరుగుదల కావడం వల్ల ఈ మధ్యలో ఈ జాయింట్స్ మధ్యలో ఏదైతే పార్ట్స్ ఉంటాయో అవన్నీ తగ్గిపోయి దానివల్ల ఇప్పుడు పెయిన్ రావడం కానీ స్వెల్లింగ్ రావడం కానీ చూస్తూ ఉంటాము. సో ఇది ఆస్టియో ఆర్థరైటిస్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్లో మెయిన్లీ ఫీమేల్సే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 45-50. ఓకే. సో మెయిన్లీ ఉమెన్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్గా కాజెస్ కానీ చూసుకున్నట్లయితే దేనివల్ల వస్తుంది అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా ఫీమేల్స్లో ఒబేసిటీ ఉండడం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం కానీ, అండ్ వెయిట్ ఎక్కువగా ఉండడము, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వల్ల కానీ, లేదంటే హెరిడిటరీ వల్ల కానీ, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల కానీ. సో ఇవన్నీ మెయిన్ కాజెస్ అవుతాయి ఆస్టియో ఆర్థరైటిస్ కిందకి ల్యాండ్ అప్ అవ్వడానికి. సో మెయిన్గా వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా సో లక్షణాలు వచ్చేసి ఇప్పుడు మనకి ఆస్టియో ఆర్థరైటిస్ డిఫరెంట్ పార్ట్స్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే డిఫరెంట్ జాయింట్స్, మెయిన్గా పెద్ద పెద్ద జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. లైక్ మన మోకాళ్ళు, లేదంటే మనకి చేతుల దగ్గర ఇక్కడ ఎల్బోస్ కానీ, లేదంటే హిప్ జాయింట్ కానీ, లేదంటే మన వర్టిబ్రల్ కాలమ్ అంటే మన వెన్నుముక్క, దానిలో కూడా వి సి ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. అంటే అరుగుదల లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. సో ఏ పార్ట్కి వచ్చింది అనేది చూసుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్గా ఇప్పుడు మోకాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మోకాళ్ళ దగ్గర వస్తే కనుక అక్కడ స్వెల్లింగ్ ఉండడం కానీ, లేదంటే పెయిన్ ఎక్కువగా ఉండడం కానీ, అండ్ ఆల్సో వాకింగ్, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ స్టేజెస్ ప్రకారంగా వాళ్ళు వాక్ చేయగలుగుతారా లేరా అనేది కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఒక్కటే కాకుండా ఒకవేళ అది మన వెన్నుముక్కకు కానీ ఎఫెక్ట్ చేస్తే, వెన్నుముక్కలో ఒకవేళ మెడ దగ్గర కానీ ఎఫెక్ట్ చేస్తే అది సర్వైకల్ స్పాండిలోసిస్ అనడం కానీ, లేదంటే అది కింద నడుం దగ్గర కానీ ఎఫెక్ట్ చేస్తే లంబార్ స్పాండిలోసిస్ కింద కన్సిడర్ చేయడం కానీ జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్లో ఇలా లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఓకే అండి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు ఎవరిలో ఎక్కువ చూడొచ్చు అనేది మీరు చెప్పారు. ఇన్వెస్టిగేషన్స్ అలాగే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి హోమ్లో? సో ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి మెయిన్గా ఎక్స్రేలో మనకు తెలుస్తుంది. అండ్ మోర్ దెన్ ఎక్స్రే, ఎంఆర్ఐ తీసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇవి ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ, అండ్ ఆల్సో ఏజ్ ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేస్తూ, అండ్ ఆల్సో వాట్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ దే ఆర్ ఫేసింగ్ అనేది చూసుకున్నట్లయితే
ఈ ఈ ప్యాటర్న్స్లో మనకి వాళ్ళు ఎటువంటి డిసీజ్ కిందకి వస్తున్నారు అనేది కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ట్రీట్మెంట్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్కి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో యూజువలీ వీ హ్యావ్ 5 స్టేజెస్ అనమాట. సో ఫస్ట్ 4 స్టేజెస్ వీ కెన్ కరెక్ట్ ఇట్ విత్ హోమియోపతి. అండ్ ఆల్సో లాస్ట్ స్టేజ్లో ఏంటంటే అది సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎందుకు అని అంటే ఇప్పుడు మొత్తానికి అరుగుదల అనేది జరిగిపోయింది, ఆ తర్వాత లేవడానికి రావట్లేదు, కూర్చోడానికి రావట్లేదు, అండ్ ఆల్సో వాక్ చేయడానికి కూడా రావట్లేదు అనే ఇబ్బంది కనుక ఉన్నట్లయితే, ఈవెన్ మూమెంట్కి కూడా కొద్దిగా కూడా ఇబ్బంది అవుతున్నట్లయితే, దెన్ we have to go for surgical intervention. And also after surgery homeopathy can be treated with osteoarthritis అన్నమాట. osteoarthritis అనేది హోమియోపతి తోటి ట్రీట్ చేయొచ్చు. ఓకే అండి, మరి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో యూజువలీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కన్సిడర్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు ఇందాక ఆస్టియో ఆర్థరైటిస్ మనం మాట్లాడుకున్నాం, అది అరుగుదలతో వచ్చే డిసీజ్ అనమాట. సో ఇప్పుడు మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ని కొద్ది కన్సిడర్ చేస్తే, వాట్ ఈస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. అంటే ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి ఏదైతే మన బాడీలో ఉందో అది యూజువల్గా మనకి రోగాన్ని నిరోధించడానికి యూస్ఫుల్ అవుతుంది. అంటే ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లేదంటే ఏదైనా ప్యాథోజన్స్ మన బాడీలోకి ఎంటర్ అయితే కనుక దాంతో పోరాడడానికి మనకి ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నార్మల్గా ఈ కండిషన్లో ఏమవుతుందంటే ఆ రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ వల్ల అది మన బాడీలో ఉండే నార్మల్ పార్ట్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కండిషన్లో ఏంటంటే జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది మెయిన్గా. సో ఈ జాయింట్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల ఆ జాయింట్కి ఏదైతే చుట్టుపక్కల కార్టిలేజెస్ ఉంటాయో మెయిన్గా ఆ లేయర్ని ఎఫెక్ట్ చేయడం వల్ల వాపులు జరగడం, స్టిఫ్నెస్ రావడం అనేది చూస్తుంటాం. సో మెయిన్గా ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో ఇప్పుడు మనము దీని కాజెస్ అంటే ఎందుకు వస్తుంది అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా ఇది హెరిడిటరీ కిందకి కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ద లైఫ్ స్టైల్ వాట్ యూర్ టేకింగ్ అంటే ఇప్పుడు ఎక్కువగా స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ వీటిలో కానీ ఇండల్జ్ అయి ఉంటే కనుక పోను గ్రాడ్యువల్గా ఈ స్టేజ్కి ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో హెరిడిటరీ కింద కన్సిడర్ చేసుకున్నట్లయితే ఒకవేళ వాళ్ళ పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఇటువంటి డిసీజ్ ఉన్నట్లయితే దే మే ల్యాండప్ ఇంటూ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అండ్ జెనెటిక్ మ్యూటేషన్స్కి కూడా కొద్దిగా రిలేటెడ్ ఉంటుందన్నమాట. ఓకే అండి, ఇది కాంప్లికేటెడ్ అంటారా? ఎస్, ఇట్ ఈస్ కాంప్లికేటెడ్. సో మెయిన్లీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏది తీసుకున్నా కూడా ఇట్ ఈస్ కాంప్లికేటెడ్. అండ్ ఆల్సో ట్రీట్ చేయడానికి ఇట్ టేక్స్ లిటిల్ టైమ్. అండ్ ఇది వన్స్ వచ్చిందంటే ఒక్కసారి వచ్చిందంటే ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ డిసీజ్. కానీ మనం హోమియోపతిలో చూసుకున్నట్లయితే కొద్దిగా క్యూర్ అవ్వడానికి టైం తీసుకున్నా కూడా టోటల్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అనే క్వశ్చన్ వేస్తే కనుక బికాస్ హోమియోపతి మెయిన్గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ మీద వర్క్ చేసి ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఆల్టర్ అయిందో అంటే చేంజ్ అయిందో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఈ కరెక్షన్ ప్రాసెస్ కొంచెం లేట్ అయినా కూడా కొంతమందిలో తొందరగా అవుతుంది, కొంతమందిలో లేట్ అవ్వచ్చు. సో టైం పట్టినా కూడా ఇట్ విల్ క్యూర్ అనమాట. ఓకే అండి, రుమటాయిడ్ అనేది అంటే రూట్ కోజ్ ఉండే ఛాన్స్ ఉందా? దట్టు 50 ఇయర్స్లో కూడా యాంకిల్స్ దగ్గర అలా స్వెల్లింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇది కూడా రుమటాయిడ్ అనుకోవచ్చా? స్వెల్లింగ్, స్టిఫ్నెస్ అండ్ ఆల్సో పెయిన్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఫస్ట్ మెయిన్గా మనకి ఇవన్నీ ఆర్థరైటిస్లో ఉన్న లక్షణాలే ఇవి. మెయిన్గా మార్నింగ్ స్టిఫ్నెస్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కింద కన్సిడర్ చేస్తారు. నార్మల్గా ఆస్టియో ఆర్థరైటిస్లో గౌట్లో ఏంటంటే మనకి టువర్డ్స్ ఈవినింగ్ పెయిన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్ అనమాట. అంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో సిమెట్రిక్గా ఉంటుంది, ఈ చేతికి వస్తే ఈ చేతికి రావడం కానీ కాలుకి వస్తే ఈ కాలుకి రావడం, సో అలా సిమెట్రిక్గా వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో స్వెల్లింగ్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, అండ్ పెయిన్ కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం. ఒకవేళ జాయింట్ దగ్గర మనం ముట్టుకున్నట్లయితే వామ్గా ఉండడం కానీ, సో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో ఫీవర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కానీ నెగ్లెక్ట్ చేస్తే కనుక
యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ టు కాంప్లికేషన్స్. సో ఎప్పుడైతే కనిపించిందో అప్పుడే డయాగ్నోస్ చేయించుకొని సో యూ స్టార్ట్ ద ట్రీట్మెంట్. ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా కరెక్ట్ అవుతుంది. సో మరి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి, అలాగే సిమ్టమ్స్ ఎవరిలో ఎక్కువ చూడొచ్చు? యా, సో గౌటీ ఆర్థరైటిస్ కానీ కన్సిడర్ చేస్తే సో నార్మల్గా గౌటీలో ఏమవుతుందంటే మనకి బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవ్వడం వల్ల సో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ లాగా, అంటే మనకి ఉప్పు రాళ్ళు ఉప్పు ఎలా ఉంటుంది అలాంటి క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి జాయింట్స్ దగ్గర అక్కడ పేరుకుపోతుంది అనమాట. సో దీనివల్ల పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ స్టిఫ్నెస్ కానీ ఉండడం జరుగుతుంది. సో మెయిన్గా గౌటీ ఆర్థరైటిస్లో ఏంటంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల అది గౌట్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యి అక్కడ మీకు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అక్కడ జాయింట్ దగ్గర ఫామ్ అయ్యి గౌటీ ఆర్థరైటిస్ అవుతుంది. సో మెయిన్గా లక్షణాలు యాజ్ ఐ టోల్డ్ యూ స్టిఫ్నెస్, పెయిన్, స్వెల్లింగ్ ఇది మెయిన్గా ఉంటాయి అన్నమాట. ఎవరిలో అయినా ఎక్కువగా ఇలాగే ఉంటుందా, అందరిలో ఒకటే సిమ్టమ్స్ ఉన్నాయి? ఎస్, సో ఎవరన్నా కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా కాజెస్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో ఒకవేళ కానీ షుగర్స్ కానీ అండ్ ఆల్సో డ్రింక్స్ లైక్ ప్రిజర్వేటివ్స్ కానీ ఇట్లాంటి ఫుడ్ కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే దీనివల్ల ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన ఆల్టరేషన్ ఇన్ ఆర్ ఫుడ్ జరిగినట్లయితే దానివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువ అవ్వడం వల్ల అది జరుగుతుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఆల్సో మెయిన్గా ఏంటంటే అబౌవ్ 30 yearsలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది. ఓకే అండి, అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం వల్ల అన్నారు కదా, అంటే ప్రోటీన్ లెవెల్ పెరగటం వల్లే అంటారు. ఎస్. సో డైట్ ఎలా తీసుకోవాలంటారు గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు? సో మెయిన్గా డైట్ వచ్చేసి ఈ గౌటీ ఆర్థరైటిస్లో కానీ ఏదైనా టైప్ ఆఫ్ ఆర్థరైటిస్లో మెయిన్గా అది రీజన్స్ ఇప్పుడు మనకి కాల్షియం లెవెల్స్ ఒకవేళ ఇప్పుడు డీజనరేటివ్ డిసీజ్ అయితే ఆబ్వియస్లీ కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల డీజనరేషన్ అవ్వచ్చు. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో బ్యాలెన్స్డ్ డైట్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. అండ్ ఎక్కువగా ఒకవేళ కానీ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ లైక్ ఇప్పుడు మనకి కోకోకోలా కానీ లేదంటే థమ్స్అప్ లైక్ సచ్ కైండ్ ఆఫ్ డ్రింక్స్లో ఎక్కువగా షుగర్స్ ఉండడం, ప్రిజర్వేటివ్స్ ఉండడం, ఫ్రక్టోస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం అండ్ దీనివల్ల ప్రోటీన్ లెవెల్స్ మన బాడీలో ఆల్టర్ అయ్యి ఆ క్రిస్టల్స్ ఫామ్ అవ్వడం వల్ల ఈ గౌట్ వస్తుంది. సో ఆ కొద్దిగా చేంజెస్ చేసుకున్నట్లయితే డైట్లో యూ విల్ బి టోటలీ నార్మల్. ఓకే, ఫైబర్ డైట్ తీసుకుంటూ అలాగే వాటర్ కంటెంట్ కూడా పెంచుకుంటే కంట్రోల్ ఉంచుకోవచ్చు అంటారా హోమ్ రెమెడీతో? హోమ్ రెమెడీ అంటే అది కూడా ఒక స్టార్టింగ్లో అయితే యూ కెన్ కంట్రోల్ ఇట్ విత్, బట్ ఈ గౌట్లో కూడా ఒకవేళ సివియారిటీ ఎక్కువగా ఉంటే గనక హోమ్ రెమెడీస్ కెనాట్ ట్రీట్ ఇట్. సో మెడికల్లీ యూ హ్యావ్ టు కమ్ టు ద డాక్టర్ అండ్ ఎంత ఉన్నాయి యూరిక్ యాసిడ్ లెవెల్స్ సో దాన్ని చెక్ చేసుకొని దాని ప్రకారంగా ఒకవేళ సివియర్గా ఉంటే గనక దాంతోపాటు డైట్ రెస్ట్రిక్షన్స్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకోవచ్చు. మెడిసిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట సివియర్ స్టేజెస్లో. ఇన్ కేస్ గౌటీ ఆర్థరైటిస్ని నెగ్లెక్ట్ చేస్తే అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? గౌటీ ఆర్థరైటిస్ని నెగ్లెక్ట్ చేస్తే ఫస్ట్ అది బిగ్ టో మన కాలిలో బొటన్ వెల్ ఏదైతే ఉందో ఫస్ట్ అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో అక్కడ ఎఫెక్ట్ అయ్యి ఇట్ క్యాన్ ఎఫెక్ట్ మల్టిపుల్ జాయింట్స్ అనమాట. సో స్టార్టింగ్ ఎప్పుడైతే మీకు ఆ బిగ్ టో దగ్గర అయితే ఎఫెక్ట్ అవుతుందో అక్కడే ఒకవేళ మీరు చూపించుకున్నట్లయితే తొందరగానే అది తక్కువైపోతుంది. అలా కాదు దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చారనుకోండి సో మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యి యూ కెనాట్ మీకు ఏంటంటే మూమెంట్ అనేది కష్టం అవుతుంది అనమాట. సో మూమెంట్ ఇబ్బందిగా ఉండడం, స్టిఫ్నెస్ ఉండడం అండ్ ఈవెన్ కొద్దిగా మనము మూమెంట్ ఇచ్చినా కూడా ఆ జాయింట్స్ని మెయిన్గా స్మాల్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో ఇలా చేతులు ఇలా ఫోల్డ్ చేసినా కూడా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో అటువంటి క్రిటికల్ కండిషన్లోకి ల్యాండ్ అప్ అవ్వకుండా మెయిన్గా మనం స్టార్టింగ్లోనే మెడిసిన్స్ తీసుకుంటే అది కంట్రోల్ అవుతుంది. ఓకే అండి, మరి పాలీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి, అలాగే సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి అందరూ? సో పాలీ ఆర్థరైటిస్ అంటే మెయిన్గా పాలీ అంటే మల్టిపుల్ జాయింట్ ఎఫెక్షన్స్ అనమాట. సో అరుగుదల వచ్చేసి మల్టిపుల్ జాయింట్స్లో కానీ మనం చూసుకున్నట్లయితే సో దాన్ని పాలీ ఆర్థరైటిస్ అంటారనమాట. సో మెయిన్గా ఇప్పుడు మనకి ఈ ఫింగర్ జాయింట్స్ కానీ లేదంటే నీస్, ఎల్బోస్ అండ్ హిప్స్ అన్ని జాయింట్స్ ఒకటేసారి ఎఫెక్ట్ అవ్వడం
ఒకవేళ చూసుకున్నట్లయితే దీన్ని పాలీ ఆర్థరైటిస్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీనికి మెయిన్గా మనకి ఈవెన్ హెరిడిటరీ కాజెస్ ఉంటాయి, ఒబెసిటీ కూడా కాజెస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈవెన్ యువర్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం, దీస్ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్. సో ఇవన్నీ కాజెస్ అయితే దీని లక్షణాలు ఏంటంటే మెయిన్గా మనకి ఏ ఆర్థరైటిస్లో కానీ చూసుకున్నట్లయితే మెయిన్గా పెయిన్ అనేది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ ఆల్సో దాంతోపాటు కొంతమందిలో స్వెల్లింగ్ కూడా, పెయిన్తో పాటు స్వెల్లింగ్, ఏ జాయింట్ అయితే ఎఫెక్ట్ అయి ఉంటుందో ఆ జాయింట్ పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ ఆల్సో స్వెల్లింగ్ కూడా ఉంటుంది. సో మెయిన్గా ఈ లక్షణాలు కానీ చూసుకున్నట్లయితే ఇట్ కెన్ బి కన్సిడర్ అండర్ పాలిఆర్థరైటిస్. ఓకే అండి, అది కాంప్లికేటెడ్ అంటారా? ఏదైనా ఆర్థరైటిస్ ఒక స్టేజ్ వరకు, స్టార్టింగ్ స్టేజ్ వరకు ఉంటే దాన్ని తొందరగా రికవర్ చేసుకోవచ్చు. అది కానీ ఒకవేళ మోడరేట్ కానీ సివియర్ స్టేజెస్ కానీ వెళ్తే సో అది కాంప్లికేషన్స్ తప్పకుండా ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే మూమెంట్ ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఏ ఆర్థరైటిస్ లేకుండా నార్మల్గా ఉన్న వాళ్ళ జాయింట్స్ మూమెంట్ అనేది ఈజీ అవుతుంది. సో మనకి ఏదైనా ఆర్థరైటిస్ వస్తే ఆ జాయింట్ అనేది ఆల్టర్ అవుతుందన్నమాట. ఆ జాయింట్ మూమెంట్, ఇప్పుడు మనం ఈ చెయ్యిని ఇలా కదపాలి అని అన్నప్పుడు ఇక్కడ మీకు ఆర్థరైటిస్ ఉంది, సో ఇలా కదపాలి అన్నప్పుడు కదపలేకపోతే అది ఇబ్బందే. సో దట్ ఆ కాంప్లికేషన్స్ అనేవి స్టార్టింగ్ నుంచి కొద్దిగా సివియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మెడిసిన్స్ అనేవి ఈక్వల్లీ ఇంపార్టెంట్, విత్ ఆల్సో ఎక్సర్సైజెస్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మొత్తానికి మనం ఏంటంటే నాట్ ఓన్లీ మెడిసిన్స్, ఈవెన్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ కొద్దిగా డైట్ అనేది ఫాలో అయితే కనుక ఎవ్రీథింగ్ విల్ బీ క్యూర్డ్. ఓకే అండి, మరి జువెనల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఎస్పెషల్లీ పిల్లల్లో పేరెంట్స్ ఎలా గుర్తుపట్టాలి? సో జువెనైల్ ఆర్థరైటిస్లో మెయిన్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది చాలా రేర్, అరుదు కండిషన్. అండ్ ఆల్సో పిల్లల్లో ఆర్థరైటిస్ దేనివల్ల వస్తుంది అంటే మెయిన్గా డ్యూ టు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండ్ ఆల్సో మదర్ నుంచి బేబీకి క్యారీ అవ్వడం, వాళ్ళు ఏదైతే ప్రెగ్నెన్సీలో వాట్ ఎవర్ దే హ్యాడ్ గాన్ త్రూ అది పిల్లల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా ఇది కన్సిడర్ చేసుకున్నట్లయితే ఎలా మనం గుర్తుపట్టొచ్చు అని అంటే, వాళ్ళు ఆబ్వియస్లీ వాక్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే మూమెంట్ ఇస్తున్నప్పుడు కానీ దే కెనాట్ మూవ్ ఇన్ నార్మల్ పిల్లల్ని చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంత చురుగ్గా మూమెంట్ ఇస్తూ ఉంటారో వీళ్ళు అలా ఇవ్వలేకపోతారు. అండ్ ఆల్సో పెయిన్ అని వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో వన్స్ ఆ పర్టికులర్ జాయింట్ని కానీ మనము ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో అక్కడ మనము ఎక్స్రే కానీ సో ఎంఆర్ఐ కానీ తీసినట్లయితే సో వీల్ కమ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఇట్ ఈస్ అని చెప్పి. సో ఇప్పుడు మెయిన్గా జువెనైల్ కన్సిడర్ చేస్తే పిల్లల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆటో ఇమ్యూనా లేదంటే నార్మల్ ఆర్థరైటిస్ అనేది కన్సిడర్ చేసుకోవడానికి మెయిన్గా మనకి ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఫస్ట్ వీ నీడ్ టు డయాగ్నోస్ ఇట్ అండ్ దెన్ వీ నీడ్ టు కమ్ టు ట్రీట్మెంట్ పార్ట్ అనమాట. ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కాంప్లికేటెడ్ అని చెప్పేసి మీరు అన్నారు. సో పిల్లల్లో ఎలా వచ్చే ఛాన్స్ ఉందంటారు? రీజన్ పిల్లల్లోనే కాదు, అది ఎవరిలో అన్నా రావచ్చు. బికాస్ ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆల్టర్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇట్ కెన్ బి హెరిడిటరీ అండ్ ఇందాక చెప్పుకున్నట్లు హెరిడిటరీ అయి ఉండొచ్చు అండ్ ఆల్సో మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు అండ్ ఆల్సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో మదర్ హెల్త్ ఎంత వర్స్ కండిషన్లో ఉంది, దానివల్ల పిల్లలు పుట్టిన తర్వాత ఆఫ్టర్ దే గ్రో దట్ క్యాన్ ఆల్సో ఎఫెక్ట్ దర్ చిల్డ్రన్ అనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. మెయిన్లీ ఆటో ఇమ్యూన్ ఈవెన్ డ్యూ టు ఆల్టరేషన్ ఆఫ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఆటో ఇమ్యూన్కి ల్యాండప్ అవుతుంది. సో అన్నీ కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఈ మెయిన్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏదైతే ఉందో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికన్నా రావచ్చు. ఓకే అండి, మరి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇది ఎలా గుర్తుపట్టాలి? రీజన్స్? సో మెయిన్లీ సోరియాటిక్ ఆర్థరైటిస్లో మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ స్కిన్ కండిషన్ ఒకటి ఉంది, సోరియాసిస్ అని. సో అందులో ఏంటంటే మనకి డ్యూ టు ఎక్స్ఫోలియేషన్ ఆఫ్ స్కిన్ ఉంటుందన్నమాట పైన. సో దీన్ని ఎక్కువగా సప్రెస్ చేసుకుంటూ వస్తే, దాన్ని సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకుండా అండ్ ఆల్సో అలానే ప్రొలాంగ్డ్ పీరియడ్ వరకు ఆ డిసీజ్ అలానే ఉంది బాడీ మీద అని అంటే దట్ విల్ ల్యాండ్ అప్ ఇంటూ ఆర్థరైటిస్ అనమాట. సో దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటారు. సో మెయిన్లీ మనకి రూట్ కాజ్ నుంచి తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో పాస్ట్ హిస్టరీ
అండ్ ప్రజెంట్ కంప్లైంట్స్ అన్నీ తీసుకొని వీ హ్యావ్ టు గివ్ ద ట్రీట్మెంట్. అండ్ దీనికి ఇట్ విల్ టేక్ టైమ్, బట్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు క్యూర్. ఓకండి, సోరియాసిస్ నుంచి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఇది ఎంత టైం పీరియడ్ ఉంటుంది? సో లాంగ్ టైం పీరియడే. అంటే ఇప్పుడు మనకి నార్మల్గా సోరియాసిస్ అనేదే ఒక లాంగ్ టర్మ్ డిసీజ్ అనమాట. బికాస్ యాజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ దట్ ఈస్ ఆల్సో ఆటో ఇమ్యూన్ డిసీజ్. కాబట్టి ఈ రెండు ఆటో ఇమ్యూన్ డిసీజెస్. సో మెయిన్గా ఇది క్లియర్ చేయాలి అని అంటే సో యూ హ్యావ్ టు గివ్ యువర్ టైమ్ అనమాట. సో మెయిన్గా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఈ ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది క్యూర్ అయ్యేదాకా. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా ఒకవేళ ట్రీట్మెంట్ అనేది సరిగ్గా తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే కనుక ఇది ఫర్దర్గా ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ కొన్ని ఇయర్స్ తర్వాత ఇట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ టు సోరియాటిక్ ఆర్థరైటిస్. ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి వీటికి సంబంధించి? మెయిన్గా అన్ని ఆర్థరైటిస్కి ఇన్వెస్టిగేషన్స్ సేమ్ అండి. ఎక్స్రే కానీ, ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్సో మనకి యాంటీజెన్ టెస్ట్స్ ఉంటాయి అండ్ ఆల్సో రుమటాయిడ్ ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్స్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని అండ్ ఆల్సో ఎంఆర్ఐ కానీ సిటీ కానీ ఒకవేళ యూస్ఫుల్ అయితే సో అటువంటి టైంలో ఇవి కూడా తీయించుకొని సో దీస్ ఆల్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్ అన్నమాట. ఎలా ట్రీట్ చేస్తారు అంటే ఒక్కొక్కటి ఆర్థరైటిస్లో ఒక్కొక్క టైప్ ఉంటుందా లేదా ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి? సో మెయిన్లీ హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే మెయిన్గా ఎవ్రీబడి ఆర్ కన్సిడర్డ్ యాజ్ డిఫరెంట్ అనమాట. సో ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకవేళ ఈవెన్ నాకు ఆర్థరైటిస్ వచ్చినా కూడా నా ప్రెజెంటింగ్ కంప్లైంట్స్ వేరే ఉంటాయి, వేరే వాళ్ళ ప్రెజెంటింగ్ కంప్లైంట్స్ వేరే ఉంటాయి. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యాజ్ డిఫరెంట్ అండ్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంది అండ్ వాళ్ళ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి అనేది కన్సిడర్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఎటువంటి ఆర్థరైటిస్ అయినా సో వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇచ్చినట్లయితే ఏంటంటే రూట్ కాజ్ నుంచి తీయడం జరుగుతుంది. మెయిన్గా వాట్ ద ట్రీట్మెంట్ వీఆర్ గివింగ్ అది మెయిన్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేసుకుంటూ దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఆల్సో ఏదైతే డీజనరేటివ్ డిసీజ్ ఏదైతే ఉందో మెయిన్లీ దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ వస్తుంది. అండ్ సమ్టైమ్స్ గౌటీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ దాన్ని కూడా తగ్గించుకుంటూ వస్తుందన్నమాట. సో మెయిన్లీ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇటువంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఏంటంటే ఎటువంటి క్రానిక్ కేసెస్ అయినా బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మీకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, ఇవన్నీ రాకుండా ఉండాలంటే అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే? సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మన ఎవ్రీ బాడీ పార్ట్లో ప్రతి జాయింట్ అనేది మూమెంట్ ఇవ్వటానికే యూస్ఫుల్ అవుతుంది. సో కాబట్టి ఒకవేళ మీరు మూమెంట్ ఇవ్వకుండా సో సిడెంటరీ లైఫ్ని మెయింటైన్ చేస్తే కనుక సో మెయిన్గా త్రూ అవుట్ మీ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైంలో మీ లైఫ్లో ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం కానీ సో సిడెంటరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నట్లయితే వాట్ ఎవర్ ద జాయింట్స్ యు ఆర్ యూజింగ్ సో అవి యూజ్ అవ్వకుండా ఉండడం వల్ల మెయిన్గా ఇటువంటి డిసీజెస్కి ల్యాండ్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఓవర్ యూసేజ్ ఆఫ్ ద మీ జాయింట్స్ కూడా బికాస్ అంటే ఒబేసిటీలో మెయిన్గా ఏంటంటే మనకి ఆ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవర్గా వేర్ అండ్ టేర్ అవ్వడం వల్ల అది ఆస్టియో ఆర్థరైటిస్ కిందకి ల్యాండ్ అప్ అవుతుంది. సో చేంజెస్ ఇన్ యువర్ ఎక్సర్సైజ్ డైలీ ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేస్తే ఇది చేంజెస్ అవుతాయి. ఓకే అండి, ఆర్థరైటిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.